హలో, వెల్కమ్ టు హన్షిస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వంకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దీంట్లో యూస్ చేసే పౌడర్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఈరోజు చాలా బాగుంటుంది. పప్పులోకి కానీ రసంలోకి కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు కారంకి మనం ఎండుమిర్చి వాడుతున్నాను. నేను ఒక 7-8 వరకు తీసుకున్నాను. మీ కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. తక్కువ తినాలనుకుంటే మిర్చి తక్కువ వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ధనియాలు వేస్తున్నాను. ముందే ధనియాలు వేస్తే మాడిపోతుంది. అందుకని లాస్ట్లో ఫ్రై అయిపోయి మొత్తం తీసేస్తూ ఉన్నప్పుడు ధనియాలు వేసి కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, వెల్లుల్లి వేసి మిక్సీలో పౌడర్గా చేసుకున్నాను. ఇప్పుడు నేను వంకాయలు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని పైన తొడాలన్నీ తీసేసేసి నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నా నీట్గా చూసుకొని, ముదిరిపోయింది ఏమన్నా ఉన్నా తీసి పక్కన పెట్టేసుకొని లేతగా ఉండేవి ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే వంకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. అదే కరుణ ఎక్కుతాయి అంటారు కదా, అలా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వంకాయలన్నిటిని అలా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని ఫ్రై కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, మనం వేసుకున్న ఆవాలు కొంచెం చిటపట అనేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ నేను సన్నగా ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ తినేవాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, పర్లేదు. ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు కరివేపాకు వేసి ఒక 1 సెకండ్ అలా అనేసేయాలి. ఎలాగో వంకాయతో పాటు ఉల్లిపాయ మళ్ళీ ఫ్రై అవుతుంది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ వాటర్లో మనము వంకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాం కదా, వాటిని గట్టిగా వాటర్ అంతా పోయేంత వరకు స్క్వీజ్ చేసి వంకాయల్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి వంకాయలు కనుక ఫ్రెష్గా ఉన్నట్లయితే వంకాయ ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది నేను తెచ్చి ఒక 2 డేస్ అయింది కాబట్టి సో ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను. మీకు ఫుల్ వంకాయ తినాలన్నప్పుడు లేతవి తీసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండిలే, 1 టేబుల్ స్పూన్ వద్దు. కొంచెం పసుపు, ఈ 2 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు తక్కువ చెప్పా అంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పౌడర్లో కూడా మనం సాల్ట్ వేసి ఉన్నాం కదా, అందుకని చెప్పి దీంట్లో వేస్తే మరీ ఎక్కువైపోతుంది. అందుకని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు కొంచెం బాగా అయితే ఫ్రై అయిపోయింది వంకాయ, ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అంతా దీంట్లో వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మట్టుకే మిగిల్చాను, వీటి అంతా దీంట్లో వేసేసుకున్నాను. పౌడర్ తక్కువ అయితే టేస్ట్ బాగోదు. మనం పప్పులు ఎక్కువ వేసాం కాబట్టి అంత కారం అనిపించదు. మీకు కారం అనిపించింది అంటే పౌడర్ తక్కువగా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి పౌడర్ వేసుకోండి, ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి వేస్తే మాడిపోతుంది పౌడర్ అంతా. సో స్టవ్ ఆఫ్ చేసి పౌడర్ వేసుకుంటూ ఆ వంకాయకి మొత్తం పౌడర్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని దాని మీద వేసుకొని మిక్స్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి కర్రీ లేకుండా కూడా ఇలా కలుపుకొని తిన్న టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.